గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం అలాగే టీజర్ సాంగ్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు, వెయిట్ చేస్తూ వచ్చారు. ఎక్కువ ఫ్యాన్స్ అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే మూవీ టీం పైన కూడా కొంచెం ప్రెజర్ తీసుకొచ్చారనమాట. మాకు అప్డేట్స్ ఇవ్వండి, మాకు టీజర్ కానీ ట్రైలర్స్ కానీ రిలీజ్ చేయండి అని చెప్పి బాగా ప్రెజర్ తెచ్చారు. సో వాళ్ళందరికీ సమాధానం చెప్తూనే మొన్న రీసెంట్గానే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ వెళ్తుంది వ్యూస్ పరంగా టీజర్. సో ఇదైతే చాలామంది ఏం చెప్తున్నారంటే టీజర్ చూసిన తర్వాత శంకర్ గారి కంబ్యాక్ మూవీ అని చెప్పి బల్ల కొద్దీ చెప్తున్నారు. సో ఈ మూవీ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో శంకర్ గారు ఈ మూవీతో మరో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. మేబీ 1000 కోట్లు కొట్టినా కొట్టుతారు ఈ మూవీతో. సో అదైతే ఫిక్స్ అయిపోండి అని చెప్పి చాలామంది కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో టీజర్ కట్ కూడా అలానే ఉంది. అలాగే టీజర్లో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, రామ్ చరణ్ గారి లుక్ కానీ, ఆయన టేకింగ్ కూడా మనకి ఈజీగా కనబడుతుంది. ఆయన కష్టాన్ని మనం టీజర్లో చాలా గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఆయన టీజర్ కట్ కానీ ఆయన తీసుకున్న జాగ్రత్తలు కానీ సో మనం అభినందించి తీరాల్సిందే ఈ టీజర్ చూసినప్పుడు. అయితే చాలామంది ఏమంటున్నారంటే సో శంకర్ గారు ఇంత కష్టపడి టీజర్ కట్ చేయించినప్పుడు టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది లక్నోలో, అక్కడికి ఎందుకు రాలేదని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. బట్ అందుకు రామ్ చరణ్ గారు సో ఒక మాట కూడా చెప్పారనమాట. శంకర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఎడిటింగ్ వర్క్లో ఉన్నారు. అలాగే తమన్ గారితో బీజిఎం వర్క్స్లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. దగ్గరుండి ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న సీన్ అయినా, చిన్న మ్యూజిక్ బిట్ అయినా, చిన్న ఎడిటింగ్ కట్ అయినా సరే ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎటువంటి తప్పు ఈసారి జరగకూడదు, ఎటువంటి మిస్టేక్ కూడా ఆడియన్స్ కనబడకూడదు, ఫ్యాన్స్ ఏ ఒక్క విషయం దగ్గర కూడా నిరుత్సాహపడకూడదు అని చెప్పి ఆయనే దగ్గరుండి జాగ్రత్తలు తీసుకొని ప్రతి విషయాన్ని, ప్రతి షాట్ని కూడా డీటెయిలింగ్గా చూసి మరీ ఎడిటింగ్ చేయించి అలాగే బీజిఎం వర్క్ పంపిస్తున్నారని తెలుస్తుంది. సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంత పెద్ద హిట్ కాబోతుందో. సో శంకర్ గారి పైన మనకు ఆల్రెడీ చాలా అంటే చాలా నమ్మకం ఉంది. ఆయన సినిమాలు ఇప్పటి వరకు కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయాయి. సో ఈ సినిమా కూడా ఆయన ప్రీవియస్ మూవీస్ లాగానే ఈ మూవీ కూడా ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోతుందని చెప్పడానికిలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన కంబ్యాక్ ఇచ్చారు అంటే చాలామందికి సమాధానం ఇచ్చినట్టే. సో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి శంకర్ గారు మూవీస్ చూస్తున్నాం. ఆయన ఎంత పెద్ద గ్రేట్ ఫిల్మ్ మేకరో మనం ఆల్రెడీ తెలుసు. చాలా సినిమాలు ఆయన జస్ట్ స్టోరీ ఓరియంటెడ్తోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు ఇండియా వైడ్. సో ఈ మూవీ కూడా పొలిటికల్ డ్రామా కాబట్టి అది ఆయనకు నచ్చిన జోనరు. సో ఈ జోనర్తో ఆయన మళ్ళీ వస్తున్నారంటే ఇండియా వైడ్ ఈ మూవీ మరో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిపోతుంది. ఈ మూవీ గురించి మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, అందులో సందేహమే లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఈ మూవీకి వెళ్ళండి, ఈ మూవీ చూడండి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది అంతే.